వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీ బాయ్స్ హాస్టల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. జులై వాడలోని శిథిలావస్థకు చేరిన పాత భవనంలోని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇరుకు గదుల్లో 5-6 చొప్పున గడుపుతున్నారు. పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని లా స్టూడెంట్స్ బిక్కుబిక్కుమంటూ తీవ్ర భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు. హాస్టల్లో కనీస వసతులు లేక విద్యార్థులు నరకం చూస్తున్నారు. బోరు పనిచేయకపోవడంతో తాగునీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. టాయిలెట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. అయితే కిచెన్ ఏరియా ఈగలు, ఎలుకలతో డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. అపరిశుభ్ర వాతావరణం, మురుగునీరు చేరడం వల్ల దోమలు పెరిగి విద్యార్థులు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. ఇక లైబ్రరీ, ఇంటర్నెట్ సౌకర్యాలు అసలే లేవు. సెక్యూరిటీ లేకపోవడంతో హాస్టల్లోకి పశువులు, బయట వ్యక్తులు వాహనాలు వస్తున్నాయి. చుట్టుపక్కల వారు మద్యం బాటిళ్లు, చెత్త ఇక్కడే వేస్తున్నారు. సమస్యలపై అధికారులకు మొరపెట్టుకుంటే పట్టించుకోకపోగా అడ్మిషన్లు రద్దు చేస్తామని హాస్టల్ డైరెక్టర్ శ్రీనివాస్ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ట్యాంక్ కాల్ చేసి రప్పిస్తే దాని నుండే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మెస్లోకి కానీ వాష్రూమ్లోకి కానీ ఆ ట్యాంక్ నుండే బోరు డ్యామేజ్ అయింది, అంటే ఖరాబ్ అయిపోయింది 2 days నుంచి. అప్పటి నుండి ఈ వాటర్ ట్యాంక్ ద్వారానే వాటర్ తీసుకెళ్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉన్నది. వాష్రూమ్స్ ఇంతకుముందే డ్యామేజ్లో ఉండే, చాలా వరకు ఇబ్బంది ఉండే. మళ్ళీ అందులో ఇప్పటికి వాటర్ రాకపోయేసరికి ఇంకా స్మెల్ చాలా దారుణంగా ఉన్నది. అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినాం. అంటే దగ్గర 20 years పైచిలకు అవుతుంది హాస్టల్ కట్టి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు. దానికి మించి ఇంకా స్ట్రెంత్ పరంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లీకేజ్ అక్కడ కి చాలా స్మెల్ వస్తుంది. వర్షాకాలంలో అయితే చాలా స్మెల్ వస్తుంది. అసలు బాత్రూమ్స్కి డోర్స్ లేవు. మేము 3 years నుంచి స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాము, అది ఇంకా చేయట్లేదు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము కానీ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. మా రూమ్లన్నీ వర్షాకాలం వస్తే మొత్తం ఉరుస్తున్నాయి. మొత్తం